పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన సలార్ రెండో ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. యాక్షన్తో ఈ ట్రైలర్ అదిరిపోయింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ థియేటికల్ ట్రైలర్ ని చిత్ర బృందం ఎట్టకేలకు విడుదల చేసింది. ఖాన్సార్ అనే కాల్పనిక నగరం నేపథ్యంలో మరి సలార్ మొదటి పార్ట్ ఉంటుందని చిత్ర బృందం వెల్లడించేసింది. సో ప్రస్తుతం మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి నైజాంలో సలార్ టికెట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. పాత రోజుల లాగా థియేటర్లో ఆఫ్లైన్లో టికెట్లు విక్రయించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఓపెనింగ్ రోజున నైజాంలో దాదాపు 15 థియేటర్స్లో ఆఫ్లైన్లో టికెట్స్ విక్రయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది. ఆఫ్లైన్లో టికెట్ల విషయమై కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయం ఫస్ట్ డే కలెక్షన్స్ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం టికెట్స్ ఎలా విక్రయించినా సలార్ మూవీకి ఫ్యాన్స్ ఎగబడడం ఖాయమని, ఆ రోజు థియేటర్స్ దద్దరిల్లిపోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సలార్ టికెట్ల ధరలు పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బెంగళూరు సింగిల్ స్క్రీన్ టికెట్ ధర 600 పైనే ఉంది. మల్టీప్లెక్స్లో అయితే 1000 నుంచి 1200 వరకు అవకాశం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా సలార్ సీజ్ ఫైర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 22న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సలార్ ఫస్ట్ పార్ట్ కి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, టీను ఆనంద్, ఈశ్వరీరావు, శ్రీయారెడ్డి, గరుడ రామ్ కీలక పాత్రలు పోషించారు. రవి బసూర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఎవరు ఏం చెప్పినా చెప్పకపోయినా సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనేది ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది అంటూ చెప్తున్నారు మేకర్స్. కాబట్టి ఖచ్చితంగా సలార్ సినిమాని ఏ రేంజ్లో ప్రేక్షకులను ఎంజాయ్ చేయనిస్తుందా అని ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు 2 పార్ట్లుగా వచ్చినటువంటి ఈ ట్రైలర్పై వచ్చిన రెస్పాన్స్తో ఖచ్చితంగా బాహుబలిని మించిపోతుందని ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.